భూమి యొక్క చలనాలు. భూమి యొక్క చలనాలు రెండు రకాలు. అవి: ఒకటి భూభ్రమణం. భూమి స్థిర అక్షాన్ని ఆధారంగా చేసుకొని తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూభ్రమణ కాలము 23 గంటల 56 నిమిషముల 4 సెకన్లు. భూమి భ్రమణ వేగము 1610 km/h. భూభ్రమణ ఫలితాలు: భూభ్రమణం వల్ల పగలు రాత్రి ఏర్పడతాయి. 2 వివిధ ప్రాంతాలలో వివిధ సమయాలు నమోదు అవుతాయి. 3 సూర్యుడు ఇతర నక్షత్రాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయనే భావన మనకు కలుగుతుంది. సముద్ర ప్రవాహాలు, ప్రపంచ పవనాల దిశలో మార్పు వస్తుంది. పోటుపాట్లు ఏర్పడతాయి. భూ పరిభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్నే భూ పరిభ్రమణం అంటారు. భూ పరిభ్రమణ కాలము 365 రోజుల 6 గంటలు. భూమి గంటకు 1,07,610 కిలోమీటర్ల వేగంతో తన కక్షలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. భూ పరిభ్రమణ ఫలితాలు: 1 పగలు రాత్రి సమయాలలో వ్యత్యాసం ఏర్పడుతుంది. 2 వివిధ కాలాలలో ఋతువులు ఏర్పడతాయి. 3 పై రెండు మార్పుల కారణము భూమి యొక్క అక్షము కక్ష తలానికి 23.5 డిగ్రీల తూర్పు వైపు వంగి ఉండి సూర్యుని చుట్టూ పరిభ్రమించడమే. 3 విషవత్తులు ఏర్పడతాయి. విషవత్తులు అనగా ప్రపంచమంతటా రాత్రి పగలు సమానంగా ఉండే తేదీలను విషవత్తులు అంటారు. విషవత్తులు సంభవించే తేదీలు మార్చి 21 మరియు సెప్టెంబర్ 23. విషవత్తుల తేదీలలో సూర్యకిరణాలు భూమధ్యరేఖపై నిట్ట నిలువుగా ప్రసరించడం వలన ఈ తేదీలలో ప్రపంచమంతా రాత్రి పగలు సమానంగా ఉంటుంది. మార్చి 21వ తేదీ విషవత్తును వసంతకాల విషవత్తు అంటారు. సెప్టెంబర్ 23వ తేదీ విషవత్తును శరత్కాల విషవత్తు అంటారు. జూన్ 21వ తేదీ ప్రత్యేకతలు: సూర్యకిరణాలు కర్కట రేఖపై లంబంగా ప్రసరిస్తాయి. ఆర్కటిక్ వలయంలో 24 గంటలు పగలు ఉంటుంది. ఈ ప్రాంతంలో గల ప్రముఖ దేశము నార్వే. అందుచే నార్వేను ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అంటారు, అనగా అర్ధరాత్రి సూర్యుడు గల భూమి. దక్షిణాయనం ప్రారంభమయ్యే రోజు జూన్ 21. ఉత్తరాయణం అంతమయ్యే రోజు జూన్ 21. వేసవి ఆయనాంతం సంభవించే రోజు ఇది. ఉత్తరార్ధగోళంలో మరియు మనకు సుదీర్ఘమైన పగలు ఉండే రోజు ఇది. అంటార్కిటిక్ వలయంలో 24 గంటల రాత్రి ఉండే రోజు. దక్షిణార్ధగోళంలో సుదీర్ఘమైన రాత్రి గల రోజు జూన్ 21. డిసెంబర్ 22వ తేదీ ప్రత్యేకతలు: సూర్యకిరణాలు మకర రేఖపై లంబంగా ప్రసరిస్తాయి. ఈ రోజున అంటార్కిటిక్ వలయంలో 24 గంటలు పగలు ఉంటుంది. డిసెంబర్ 21న ఆర్కిటిక్ వలయంలో 24 గంటలు రాత్రి ఉంటుంది. ఈ రోజున ఉత్తరాయణం ప్రారంభమవుతుంది, దక్షిణాయనం అంతమవుతుంది. శీతకాల ఆయనాంతం సంభవించే రోజు డిసెంబర్ 22.